ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలని, ఆ దిశగా బ్యాంకర్లు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్ద ఎత్తున ఇస్తేనే అన్ని రంగాల్లో బడుగులు ఎదుగుతారని అన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. దావోస్ పర్యటన ముగించుకుని రాగానే సీఎం నేరుగా బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రుణాల రీషెడ్యూల్ వల్ల 1108 కోట్ల మేర ఆదా చేయగలిగామని సీఎం తెలిపారు. ఎంఎస్ఎంఈలతో పాటు కీలక రంగాలు అభివృద్ధి చెందేలా బ్యాంకర్ల సహకారం కావాలని కోరారు. బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలమని అభిప్రాయపడ్డారు. గత పాలనలో వ్యవస్థలు గాడి తప్పి ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయిందన్నారు. పెద్ద ఎత్తున వడ్డీలకు అప్పులు తెచ్చారని విమర్శించారు. విశ్వసనీయత ఉంటే తక్కువ వడ్డీలకు రుణాలు తెచ్చుకోవచ్చన్న సీఎం క్రెడిబిలిటీ, బ్రాండింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని, ఇప్పటివరకు 49,000 కోట్లు మాత్రమే రీషెడ్యూల్ చేశామన్నారు. ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్లు ప్రోత్సాహమివ్వాలని విజ్ఞప్తి చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకుల నుంచి మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కార్యాలయానికి యూనియన్ బ్యాంక్ సహకరిస్తోందని ఆ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. రాజమహేంద్రవరం, విశాఖ, విజయవాడ, అనంతపురం, తిరుపతి స్పోక్ హబ్కు సహకారమిస్తున్నట్టు బ్యాంకర్ల ప్రతినిధులు వివరించారు. ఎంఎస్ఎంఈని మరింతగా ప్రోత్సహించాలని సీఎం వారికి సూచించారు. బడుగుల అభివృద్ధికి ప్రభుత్వం తరపున చేయాల్సిందంతా చేస్తున్నామన్న సీఎం బ్యాంకర్ల నుంచి సహకారం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసినట్లే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను బలోపేతం చేయాలన్నారు. రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులు సహా వివిధ ఆర్థిక రంగ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. 15 బ్యాంకుల కార్యాలయాలకు ఇటీవలే శంకుస్థాపన చేశామని, నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు. టిడ్కో ఇళ్లపై గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్య పరిష్కారానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డ్వాక్రా గ్రూప్ బ్యాంకు ఖాతాలపై 15 రకాల ఛార్జీలు వేస్తున్నారన్న సీఎం వీటిని తగ్గించాలన్నారు. వార్షిక రుణ ప్రణాళిక అమలు సహా వివిధ అంశాలపై బ్యాంకు ప్రతినిధులతో సీఎం చర్చించారు. వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు 2.96 లక్షల కోట్ల మేర రుణాలు ఇచ్చామని బ్యాంకర్లు సీఎంకు వివరించారు. కౌలు రైతులకు 1,490 కోట్ల మేర రుణాలు అందజేశామన్నారు. ఎంఎస్ఎంఈలకు 95,714 కోట్ల రుణాలు జారీ చేసినట్లు తెలిపారు. స్టార్టప్లకు సహకారంపైన సీఎం చంద్రబాబు బ్యాంకర్లతో సమీక్షించారు.